విశ్వసించడము అనేది చాలా సునాయాసంగా అయిపోతుంది. కానీ విశ్వసించిన తరువాత ఆ విశ్వాసంపై, ఆ ఇస్లాంపై, ఆ తౌహీద్పై, దేవుని ఏకత్వంపై, స్థిరత్వంలో చాలామంది ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటారు. చాలామంది చేజారిపోతూ ఉంటారు. అనేక మంది చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న ఇబ్బందులకి, లేకపోతే చిన్న చిన్న కష్టాలకి తమ విశ్వాసాన్ని కోల్పోతుంటారు. మనం విశ్వసించాము అంటే ఖచ్చితంగా అల్లాహ్ ఏం చేస్తాడు? మనకు పరీక్ష గురి చేస్తాడు. అలాంటప్పుడు దాని మీద స్థిరంగా నిలబడగలగాలి. ఎవరైతే మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధితో విశ్వాసం కలిగి ఉంటారో అలాంటి వారికి అల్లాహ్ ఏం చేస్తాడు? ఇహలోకంలోను పరలోకంలోను నిలకడను, ఇస్తకామత్ను ప్రసాదిస్తాడు తప్పకుండా. విశ్వాసంపై పటిష్టంగా ఉండడము అనేది చాలా పెద్ద విషయము, చాలా గొప్ప విషయం.